ఒకానొక అడవిలో చెట్టు మీద కాకి ఒకటి ఉండేది. ఒకరోజు పెద్ద గాలివాన రావడంతో కాకి గూడు కూలిపోయింది. దానితో కాకి పెట్టిన గుడ్లన్నీ కింద పడి పగిలిపోయాయి. ఒక గుడ్డు మాత్రమే మిగిలింది. ఒక్కగానొక్క పిల్ల మాత్రమే మిగలడంతో తల్లి కాకి దానిని గారాబంగా పెంచసాగింది. పిల్ల కాకికి ఎగిరే వయసు వచ్చిన తర్వాత కూడా బయటకు వెళ్ళనీయకుండా తానే ఆహారం తెచ్చి నోటికి అందించేది. ఇలా ఉండగా ఒకరోజు తల్లి కాకి రెక్కకు దెబ్బ తగిలింది. దాంతో సరిగా ఎగరలేక ఆహారం కోసం బయటకు వెళ్ళలేకపోయింది. పిల్ల కాకిని పిలిచి బయటకు వెళ్ళి ఆహారం తీసుకురమ్మని చెప్పింది. అంతవరకు ఎప్పుడూ గూడు విడిచిపెట్టని పిల్లకాకి బయటకు ఎలా వెళ్ళాలో తెలియదు అన్నది. దాంతో తల్లి కాకి అవస్థపడి బయటకు వెళ్ళి ఆహారం తీసుకువచ్చింది. ఇక పక్క చెట్టు మీద ఉన్న కాకి ఇదంతా గమనించి తల్లి కాకి దగ్గరకు వచ్చి, నువ్వు చేసిన అతి గారాబం వలనే నీ పిల్ల అలా తయారయ్యింది. దాని తీరు మార్చే ప్రయత్నం చేయకపోతే భవిష్యత్తులో చాలా కష్టం అని మందలించింది. అప్పుడు తల్లి కాకి, నాకు ఇప్పుడిప్పుడే ఆ విషయం అర్థమవుతోంది. నా పిల్లను మార్చడానికి నువ్వే ఏదైనా సలహా చెప్పగలవా అని అడిగింది. ఇక పక్క చెట్టు మీద కాకి సరే అంది. ఇక మరునాడు ఆ కాకి తన పిల్లల్ని పిలిచి, ఈరోజు నేనే ఆహారం తెచ్చి పెడతాను, మీరు గూట్లోనే ఉండండి అని పిల్ల కాకికి వినిపించేలా గట్టిగా చెప్పింది. అప్పుడు ఆ కాకి యొక్క పిల్లలు ఇలా అన్నాయి, మాకు రెక్కలు లేనప్పుడు నువ్వు ఆహారం తెచ్చిపెట్టావు. ఇప్పుడు మాకు రెక్కలు ఉన్నాయి కదా, ఆహారం తెచ్చుకోకుండా ఉండటానికి మేము పని చేతకాని సోమరులం కాదు కదా, బయటకు వెళితే సంతోషంగా ఉంటుంది. ఆహారంతో పాటు లోకంలో అనేక వింతలు కూడా కనిపిస్తాయి అన్నాయి ఆ పిల్లకాకులు. ఇక ఎప్పుడూ బయటకు వెళ్ళని పిల్లకాకి ఈ మాటలు విన్నాక బయటకు వెళ్ళాలనే ఉత్సాహం కలిగింది. మిగిలిన కాకులతో పాటు ఎగురుతూ బయటకు వెళ్ళింది. ఎన్నో అందమైన దృశ్యాలను చూసింది. దాని ఆహారం అది సొంతంగా సంపాదించుకుంది. ఇలా బయటకు రావటం వలన దానిలో ఉత్సాహం కలిగింది. అంతేకాక సంతృప్తిగా అనిపించింది. ఇక అప్పటి నుంచి ప్రతిరోజు తల్లి కంటే ముందుగానే ఆహారానికి బయలుదేరడం ప్రారంభించింది. తన పిల్లలో వచ్చిన మార్పుకి తల్లి కాకి ఎంతో సంతోషించింది. పక్క చెట్టు మీద కాకికి కృతజ్ఞతలు తెలుపుకుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.